బెంగళూరు డ్రగ్స్ కేసులో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చారు సిసిబి పోలీసులు. ఆమెతో పాటు ఇంకో 8 మందికి రెండోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొదట ఇచ్చిన నోటీసులో ఈ నెల 27న విచారణకు రావాలని చెబితే అనారోగ్యం సాకుతో హేమ డుమ్మా కొట్టారు. కొంచెం టైం కావాలని అడిగింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు ఎవరూ విచారణకు రాకపోయేసరికి పోలీసులు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఓనర్కు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, రేవ్ పార్టీ నిందితులపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అటు ఎవరైతే నోటీసులు అందుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ నెల 27వ తేదీన హాజరు కాకపోవడంతో పోలీసులతో పాటు కూడా కోర్టు సీరియస్ అయింది. అయితే ఎవరైనా సరే పిలిచి విచారించాలి, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పి కోర్టు కూడా చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఏదైతే బెంగళూరు సంబంధించిన సెంట్రల్ క్రైమ్ బ్యూరో అధికారులు మరొకసారి అనుమానితులు కావచ్చు, లేకుంటే 106 మందికి సంబంధించిన శాంపిల్స్ ఎవరు సేకరించారో వాళ్ళకి ఎవరైతే బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ వచ్చిందో, డ్రగ్స్ ఉన్నట్లు పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరికీ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మన హైదరాబాద్ సంబంధించిన టీవీ యాక్టర్ అయిన హేమ కూడా అటు నోటీసులు ఇవ్వడం జరిగింది. జూన్ 1వ తేదీన తప్పనిసరిగా మీరు హాజరు కావాలి, హాజరే విచారణ ఎదుర్కోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో అంటే 27వ తేదీన అటు హాజరు కమ్మని చెప్పి నటి హేమకి నోటీసులు ఇస్తే తాను వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నాను, తాను హాజరు కాలేని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ సంబంధించి తనకు సమయం కావాలని కూడా హేమ కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసినట్లయితే మరొకసారి హేమకి అటు అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులకు తప్పనిసరిగా హేమ హాజరు కావాలి, హాజరు కాని పక్షంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే పోలీసుల విచారణ కనుక డుమ్మా కొట్టినట్లయితే పోలీసులు నేరుగా ఆమె మీద అరెస్ట్ వారెంట్కి తీసుకొచ్చి ఆమె అరెస్ట్ చేసి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మొత్తంగా చూసినట్లయితే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన స్టిక్కర్తో ఒక వ్యక్తి దొరకడం జరిగింది. ఆ వ్యక్తితో పాటుగా కారుకు సంబంధించిన యజమానికి అటు నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా జూన్ 1వ తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో మొత్తంగా 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 6గురితో పాటు ఇంకొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 106 మందిలో ఎవరైతే బ్లడ్ శాంపిల్స్ సేకరించారో దాంట్లో 86 మందికి బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఎవరైనా డ్రగ్స్ అమ్మకం చేశారు, లేకుంటే డ్రగ్స్ కొనుగోలుదారుతో తరచుగా పరిచయాలు కావచ్చు, కొనుగోలుదారులతోటి ఎక్కువగా డ్రగ్స్ తెప్పించుకున్న దాఖలను కనబట్టయితే వాళ్ళపైన కూడా తీవ్ర చర్యలు అవుతుంటాయి. అయితే బెంగళూరు రేవ్ పార్టీకి తాను ముందు హాజరు కాలేని చెప్పినట్టు హేమ చెప్పడం జరిగింది. తాను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి రీల్స్ తయారు చేసి బయటకు వదిలిపెట్టింది. అయితే తర్వాత బెంగళూరు పోలీసుల బ్లడ్ శాంపిల్స్లో పాజిటివ్ రావడంతో ఆమెకు తన ఇంటి ఎలాంటి బ్లడ్ శాంపిల్ తీసుకోలేదు, బెంగళూరు పోలీసులపైన కేసు వేస్తానని చెప్పి ఏమి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే రెండోసారి ఇప్పుడు ఏమో నోటీసులు అందుకుంది. కాబట్టి ఈ రెండోసారి నోటీసులకు ఏమో హాజరవుతారా కాదా అనే విషయం కూడా తేల్చాల్సిన పని ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా బెంగళూరు పోలీసు సీరియస్గా ఉన్నారు. ఎవరైతే విచారణకు హాజరు కారో వాళ్ళపైన తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా బెంగళూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వెట్ల. రైట్, అది ఈ నెల 27న విచారణకు రావాలని చెబితే అనారోగ్యం సాకుతో హేమ డుమ్మా కొట్టింది. కొంచెం టైం కావాలని అడిగింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు ఎవ్వరూ విచారణకు రాకపోయేసరికి పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఓనర్కు కూడా నోటీసులు ఇచ్చారు.